వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో సింప్లిఫికేషన్ ట్రిక్స్ బ్రాడ్ మాస్ రూల్ చెప్పుకుంటాం కదా. సో బ్రాడ్ మాస్ రూల్లో వి అంటే వినుకులం. సో వినుకులం వాల్యూ ఫస్ట్ సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ బ్రాకెట్స్ అంటే ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ సింప్లిఫై చేయాలి. ఓ అంటే హాఫ్ అంటే 2 ఆఫ్ 3 అంటే 2 ఇంటూ 3 లేదా 2 స్క్వేర్ ఇవ్వచ్చు, 3 స్క్వేర్. సో అట్లా కూడా ఇవ్వచ్చు. డి అంటే తెలుసు కదా మీకు, డివిజన్. ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఓకేనా? చూడండి. సో కర్లీ బ్రాకెట్స్లో ఏమి ఇచ్చారు, 1 + 8 బార్ అంటే ప్లస్ 24 డివైడ్స్ 8, 8 డివైడ్స్ 3 ప్లస్ నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్ 5 ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ 2/25 √25. సో ఇది వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ వాల్యూ. ఓకేనా? సో అర్థమైందా? చూడండి, ఫస్ట్ 8 + 1 ఇది ఫైండ్ అవుట్ చేయాలి, ఇది సింప్లిఫై చేయాలి వాల్యూ. 8 + 1 అంటే వినుకులం, ఫస్ట్ మనం చేయవలసిన వినుకులం కదా. సో వినుకులంలో వాల్యూ ఫైండ్ అవుట్ సింప్లిఫై చేయాలి. సో 8 + 1 అంటే 9. ఓకేనా? 8 + 1 అంటే 9. ఓకే, సో 9. సో ఇక్కడ 24/3 అండ్ 24/8 అంటే ఎంత, 3. ఓకేనా? సో 8 నెక్స్ట్ 3 మిగిలింది, డివైడ్స్ 3 కదా. 3 డివైడ్స్ 3 అంటే 1, 3/3 అంటే 1 కదా. సో ఈ వాల్యూ సింప్లిఫై అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం చేయవలసింది ఏంటి, ఫస్ట్ ఈ కర్లీ బ్రాకెట్స్లో ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో 5 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9, 5 ఇంటూ 9 ప్లస్ 10. సో 5 ఇంటూ 9 అంటే 5 9 జార్ ఎంత, 45. ఓకే, 45 ప్లస్ 10. ఓకేనా? సో ఇక్కడ 2/√25, √25 అంటే 5 కదా. 5 స్క్వేర్ అంటే 25 కదా. సో 5 5 జార్ 25. సో √25 వాల్యూ ఎంత, 5. ఓకేనా? సో 45 ప్లస్ 10 అంటే ఇక్కడ ఎంత, 55. ఓకేనా? 55 ఇంటూ 2/5. సో 5 11s 55. సో 11 ఇంటూ 2 22, 22 ప్లస్ 10 32. ఓకేనా? సో వాల్యూ 32. ఓకే, అర్థమైందా? సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఏదైనా మీరు ఈజీగా చేయగలరు. ఇది ఆర్డర్. సో ఈ ఆర్డర్లో చేయాలి. సో ఫస్ట్ వెనుకులం ఉందా, మొత్తం ఇచ్చిన క్వశ్చన్లో మనకి వెనుకులం ఉందా చూసుకోండి. ఫస్ట్ ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయండి. నెక్స్ట్ బ్రాకెట్స్లో కూడా స్మాల్ బ్రాకెట్స్ చేయాలి. సో స్మాల్ బ్రాకెట్స్ చేసి తర్వాత వీటిని సింప్లిఫై చేయాలి. ఓకేనా? సెట్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్ సింప్లిఫై చేయాలి. ఓకే, సో అర్థమైందా? ఓకే, సో నెక్స్ట్ మెథడ్లో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఓకేనా? సో నెక్స్ట్ మెథడ్లో వేరే ఎగ్జాంపుల్ చూడండి. సో 20 - 3 ఇంటూ 15 ప్లస్ 4 డివైడ్స్ 4 ఇంటూ 3 ప్లస్ 6 ప్లస్ 4. సో ఇది వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇట్లా కూడా అడుగుతున్నాడు మీకు, చూడండి జాగ్రత్తగా చేయండి. ఇదే ఆర్డర్, ఏమి ఇచ్చినా సరే మనం ఆర్డర్ మాత్రం మర్చిపోకూడదు. ఓకే, సో ఇదే ఆర్డర్, వినుకులం ఫస్ట్, వినుకులం బ్రాకెట్స్, ఆర్డర్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఓకేనా? వి వార్డ్ మాస్ రూల్. ఓకేనా? వి అనేది వినుకులం అంటే బార్. సో బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూడండి, ఇచ్చిన ప్రాబ్లంలో మనకి బార్ ఉందా ఎక్కడైనా, లేదు కదా. సో ఇది ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బ్రాకెట్స్ ఏంటి చూడండి, స్మాల్ బ్రాకెట్స్ ఉన్నాయా ఇక్కడ, ఉన్నాయి. సో ఫస్ట్ ఇది మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, సింప్లిఫై చేయాలి. ఓకేనా? సో సింప్లిఫై చేయాలి. ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ మనము ఇందులో డివిజన్ చేయాలి ఫస్ట్. ఓకేనా? ఆర్డర్ ఏమైనా ఉందా అంటే 3 స్క్వేర్ 2 స్క్వేర్ అట్లా ఏం లేదు కదా. 2 ఆఫ్ 3 అట్లా లేదు కాబట్టి ఫస్ట్ మనం చేయవలసిన పని డివిజన్ చేయాలి. ఓకేనా? చూడండి, ఫస్ట్ డివిజన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో 15 ప్లస్ 4 డివైడ్స్ 4 అంటే 1, 1 ఇంటూ 3 ప్లస్ 6. ఓకే, ప్లస్ 4 మైనస్ 20. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ చేయవలసింది ఏంటి, డివిజన్ అయిపోయింది, ఇంక ఇక్కడ డివిజన్స్ ఏమీ లేవు. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఓకేనా? సో 15 1 ఇంటూ 3 అంటే 3 ప్లస్ 6. ఓకే, ఇంటూ 3 మైనస్ 20. నెక్స్ట్ ఈ బ్రాకెట్లో వాల్యూ చూడండి, ఇంకేం చేయాలి మనం, నెక్స్ట్ ఎడిషన్, మొత్తం ఎడిషన్ చేసేయండి. 15 ప్లస్ 8 అంటే ఎంత, 15 ప్లస్ 3 సారీ 18, 18 ప్లస్ 6 అంటే 24. ఓకే, ఇంటూ 3 మైనస్, ఓకేనా, 20 ప్లస్ 4. ఓకే, సో 20 మైనస్
ఎంత వస్తుంది? 72 అంతే కదా. 3 4 జార్ 12, 3 2 జార్ 6, 6 + 1 70. సో 72 + 4. ఓకే. సో చూడండి, ఇక్కడ ఇది ప్లస్ వాల్యూ, ఇది ప్లస్ వాల్యూ యాడ్ చేయండి. 20 + 4 24 - 72. సో 72లోంచి 24 తీస్తే ఎంత? మైనస్ వస్తుంది చూడండి, -48. ఓకే, -48 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో అర్థమైందా? ఓకే, సో క్లియర్. ఓకేనా? ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి, బాడ్మాస్ రూల్ అనేది. సో ఈ ప్రకారం మనం ఈ ఆర్డర్లో మనం సింప్లిఫై చేయాలి. ఏది ఇచ్చినా చేయొచ్చు చాలా ఈజీగా. సో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రూల్ మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా చేయగలరు. ఓకే, ఓకేనా? ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మెథడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో ఈ రూల్ యూస్ చేసి ప్రాబ్లమ్స్ వేరే వేరే మోడల్స్. ఓకే, ఓకేనా? సో అర్థమైందా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.